గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి సండే వచ్చేస్తే బయటే ఉంటాం కదా, సో ఇంట్లో ఎవరికి కూర్చోబుద్ధి అవుతుందండి, బయటకి వెళ్ళాలి కంపల్సరీ. సో నేను కూడా బయటికి అయితే వచ్చేసాం ఫ్యామిలీతో కలిసి. సో ఫస్ట్ ఇది యాక్చువల్లీ ఏంటంటే మార్నింగే వద్దాం అనుకున్నాం, కానీ సండే కదా కొంచెం పడుకుని లేచేపాటికి 11-11:30 అయిపోతుంది. సో మేము ఈవినింగ్ 4కి అట్లా అయితే బయలుదేరాము. తీరా ఇక్కడికి వచ్చేపాటికి చూసారు కదా ఇక్కడ వ్యూ ఎట్లా ఉందో. సో ఎర్లీ మార్నింగ్ వస్తే మన సెక్రటేరియట్ వ్యూ ఎలా ఉంటుందో, సో ఈవినింగ్ 5-4 టైంకి అట్లానే ఉంది. సో ఆ వ్యూ చూపించాం కదా. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వచ్చాను. చాలామంది అనుకుంటారు ఎన్టీఆర్ గార్డెనా ఎన్టీఆర్ సమాధా అని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ తీసేయడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఒక్కసారి చూసేద్దాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయితే 6:30కి క్లోజ్ అంట. మేము ఆల్మోస్ట్ 6 అయింది వచ్చేపాటికి. ఒక హాఫ్ అన్ అవరే కదా, ఎట్లా చేసేసుకుని వెళ్ళిపోదాము చూసేద్దామని చెప్పి లోపలికి వచ్చేసిన తర్వాత మాకు అర్థమైంది. అక్కడ గేట్ దగ్గర ఒక అంకుల్ నుంచున్నారు, ఆయన చెప్పారు. సో లోపలికి వచ్చేసాం. లోపల వ్యూ అయితే ఇట్లా ఉంది. సో ఆ పిల్లర్స్లో నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఇలా ఉంటుంది. సో సెక్రటేరియట్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ అంటే ఈ పక్కన మొత్తం అండి. ఇది నేను చూపిస్తున్నాను కదా పిల్లర్స్ లాగా, సో అది ఎన్టీఆర్ సమాధి. సో ఎన్టీఆర్ సమాధి ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే పెట్టారంట. సో ఆయన ఇదితో ఇవన్నీ కట్టించుకున్నారు ఆయన. సో అందుకే అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. సో అది కూడా మేము కూడా విజిట్ చేద్దామని చెప్పి వచ్చాము. సో నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఫ్యామిలీతో కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో వచ్చాము, మొత్తం అయితే చూసాము. ఆల్మోస్ట్ నాకు టైం అయిపోతుంది కదా ఇంకా అని చెప్పి ఇంకా పైన తీసేసారు. ఇది సైడ్స్ మొత్తం చూస్తున్నారు కదా, అది మొత్తం ఎన్టీఆర్ గార్డెన్. సో లవర్స్ అడ్డా అని కూడా అనుకోవచ్చు. లవర్స్ చాలామంది వస్తారు. ఈ సైడ్స్ మొత్తం లవర్స్ ఉంటారు. నాకు ఏంటంటే మంచి ప్లేస్, ఒక టూరిస్ట్ ప్లేస్ని కూడా గలీజ్గా చేసేది లవర్సే అనుకుంటా. చెప్పాలంటే పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఎలా పడితే అలా ఉండకూడదు. నాకు కొన్ని సిచ్యువేషన్స్ నచ్చలేదు. సో వీడియోస్ అయితే ఏం తీయలేదులేండి. సో ఇది మొత్తం వచ్చేసరికి ఎంట్రీ. సో చూసారు కదా డిజైనింగ్గా ఉంది, అది ఎంట్రీ. దీని లోపల నుంచి రావాలి. గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ లోపల నుంచి అదే ఆ గేట్ లోపలికి వస్తే ఇట్లా మనకు పిల్లర్స్ కనిపిస్తాయి. ఈ పిల్లర్స్లో నుంచి లోపలికి వెళ్తే ఎన్టీఆర్ సమాధి అండ్ గార్డెన్ కనిపిస్తుంది, అంతే. సో ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. మేము బయటకు అయితే వచ్చేసాం. ఆయన అప్పటికే ఇది విజిల్స్ వేస్తున్నాడు, రండి 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 అని చెప్పి. సరే ఆయనతో అనిపించుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాం. చూసుకోండి 5:30 to 6:30 క్లోజ్ అయిపోయింది. సో మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత ఎలాగో వచ్చాం కదా, సో దాన్ని కూడా పూర్తిగా చూడలేదు కదా అని చెప్పి ఇంకా చార్మినార్ విజిట్ చేద్దామని చెప్పి చార్మినార్ బయలుదేరాము. సో చార్మినార్ అందరికీ తెలిసిందే, నైట్ వ్యూ కలకల ఆలిపోతుంది. కలకల ఏదో ఒకటి లేదు, మనకు తెలుగు కొంచెం అక్కడక్కడ అవుతుంది. సో వచ్చేసాము. ఇక్కడ ఎగ్జాక్ట్లీ GHMC పార్కింగ్ అని చెప్పి ఉంటుంది. కార్స్కి చాలామంది అనుకుంటారు బైక్స్ పెట్టడానికి, కార్స్ పెట్టడానికి ఖాళీ ఉండదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ GHMC పార్కింగ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి బోర్డు. ఆ బోర్డుని చూసి లెఫ్ట్ సైడ్ మీరు ఒకవేళ ఏమంటారు దాన్ని, అదిగో ఇదే వ్యూ వెళ్ళడానికి GHMC పార్కింగ్ అని చెప్పి ఉంటుంది. దానికి లోపలికి వెళ్తే మీకు పార్కింగ్ కనిపిస్తుంది. సో ఈజీగా పెట్టుకోవచ్చు పార్కింగ్. అంటే చార్మినార్కి దగ్గరలో కావాలంటే, లేకపోతే రోడ్ల మీద పెడితే మళ్ళీ పోలీసులు ఫొటోస్ కొట్టడము అవన్నీ బ్యాడ్గా అనిపిస్తుంది కదా. సో అందుకే చెప్తున్నాను, మీకు చాలామందికి తెలియదు. సో మేము కూడా ప్రీవియస్ పెళ్ళవక ముందు అయితే బైక్ మీద వచ్చినప్పుడు బైక్ ఎక్కడో పెట్టేవాళ్ళం, మేము వెళ్ళేవాళ్ళం, కానీ మాకు మంచిగా అనిపించలేదు. తర్వాత వెహికల్లో వచ్చాము, వెహికల్ అసలు ఎక్కడ పెట్టాలో తెలియదు. చార్మినార్ కొంచెం ఇది హడావిడిగా ఉంటుంది కదా. సో అట్లా ఇది జస్ట్ వ్యూ చూపిస్తున్నాను, అందరికీ తెలిసిందే కదని పైన చూపిస్తున్నాను. పార్కింగ్ ఉంది అండ్ మేము ఇట్లా వెళ్ళాము. సో ఫైనల్లీ మన చార్మినార్ ఇది వచ్చేసరికి August 15th వెళ్ళానండి నేను. బాయ్.